జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అభ్యంతరాల గడువు పూర్తయినందున పిటిషన్ల విచారణను ముగించింది న్యాయస్థానం. వార్డుల విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలవగా వాటిపై విచారించింది హైకోర్టు. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, వార్డుల విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యంతరాలకు కూడా కొంత గడువు విధించింది. కానీ సింగిల్ బెంచ్ దీనికి సంబంధించి ఒక తీర్పు వెల్లడించింది. మ్యాపులతో పాటు ఆయా వార్డులో ఉన్నటువంటి జనాభా వివరాలన్నింటినీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని జిహెచ్ఎంసీని ఆదేశించింది. కానీ జిహెచ్ఎంసీ దీనిపైన డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. ఇన్ని 300 డివిజన్లకు సంబంధించి మ్యాపులు కానీ జనాభా వివరాలు కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని డివిజన్ బెంచ్ లో ప్రస్తావించింది. డివిజన్ బెంచ్ మాత్రం ఎవరైతే అభ్యంతరాలు కోరుతూ సింగిల్ బెంచ్ ని ఆశ్రయించారో 104, 134 డివిజన్లకు సంబంధించిన వాళ్ళు 2 డివిజన్ల వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆ తర్వాత మళ్ళీ 80కి పైగా ఇవాళ డివిజన్ బెంచ్ లో సింగిల్ బెంచ్ లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా వార్డులకు సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. అశాస్త్రీయంగా వార్డుల విభజన జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టే విధంగా అశాస్త్రీయంగా జరిగిన వార్డుల విభజన విషయంలో ఆలోచన చేసే విధంగా చర్యలు తీసుకునేలా ఆదేశించాలని సింగిల్ బెంచ్ ను ఆ పిటిషనర్లందరూ కోరారు. కానీ ఇప్పటికే వార్డుల విభజనకు సంబంధించి అభ్యంతరాల గడువు ముగిసినందున ఇప్పుడు జోక్యం చేసుకోలేమనేటువంటి విషయాన్ని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. గతంలో ఏదైతే మ్యాపులు కానీ అలాగే వార్డులకు సంబంధించిన జనాభా వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి 300 వార్డులకు సంబంధించి ఆదేశించిందో అదే బెంచ్ ఇప్పుడు మాత్రం జోక్యం చేసుకోలేమని చెప్పింది. గడువు ముగిసిన సందర్భంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేం. అందులో జోక్యం చేసుకోవడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ 80 పిటిషన్లకు సంబంధించిన విచారణను ముగించిన హైకోర్టు జోక్యం చేసుకోలేమనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అందులో పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.